బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలపైన రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు. తాజాగా మాజీ ఎంపీ మార్గాని భరత్ ను అరెస్టు చేశారు పోలీసులు. రాజమహేంద్రవరం 40వ వార్డులో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. వైసీపీలో చేరికల కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ జెండాలతో వార్డుకు వచ్చారు కార్యకర్తలు. అయితే గతంలో గొడవల కారణంగా అనుమతి లేదంటూ కూడా పోలీసులు వారికి చెప్పడం, మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్ ను పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకున్నాయి. వైసీపీ నేత మార్గాని భరత్ ను అరెస్టు చేశారు పోలీసులు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలంటూ కూడా భరత్ మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపైన నమోదవుతున్నటువంటి కేసులు, వరుసగా సాగుతున్నటువంటి అరెస్టులు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో 40వ వార్డులో వైసీపీ కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. అసలు 40వ వార్డులో వైసీపీలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే కార్యకర్తలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో భారీగా తరలి వచ్చారు. అయితే గతంలో ఇదే ప్రాంతంలో గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం, పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట తీవ్ర వాదం కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ వచ్చారు. ఆయన కూడా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారి అక్కడి విజువల్స్ ను మనం చూద్దాం. మెయిన్ రోడ్ మీద పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు లోపలికి మేము పెట్టిన ఘాట్ ప్రాంతం పెట్టాము, మెయిన్ రోడ్ మీద పెట్టుకుంటాము. అట్లా కాదు, ఇది మీరు లాస్ట్ టైం ఇలానే ఆపారు. ఒకటి నేను ఒకటైతే చెప్తున్నాను, మేము డెమోక్రటిక్ వేలో శాంతియుతంగా మీకు ఆ ఏరియాలో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయంటే, ఎవరైనా గొడవ చేస్తారండి, మీరు వాళ్ళని పికప్ చేయండి. ఏంటండి ఇప్పుడు అతన్ని కొట్టారు, అతను కొడితే అతను కేసు కడితే 307 కట్టారు. ఎవరిని కట్టారు 307? తప్పే ఉందండి. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛ ఇచ్చాము. ఏ పార్టీ అయినా మేము కార్యక్రమాన్ని చేసుకుంటాం. నేను ఎప్పుడైనా రెస్ట్రిక్షన్ చేయలేదు. లాస్ట్ టైం కూడా నేను 2 months బ్యాక్ ఒక కార్యక్రమం చేస్తానని అంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసి అట్లా కాదండి. శ్రీధర్ మీరు ఆ ఏరియాలో మీరు సజెస్ట్ చేయండి, మీరు అడిగి హాల్లో పెట్టుకోమంటే అడిగి హాల్లో పెట్టుకుంటాము, టెంపర్ మార్కెట్ హాల్లో పెట్టుకుంటాము. లేదు మెయిన్ రోడ్ మీకు లోపల వార్డులో మీకు సమస్య ఉన్నారంటే వార్డులో పెట్టండి, మెయిన్ రోడ్ లో పెట్టుకుంటాము. లేదా మీరు కనుక అన్నగారు మీరు కనుక పీస్ఫుల్ కార్యక్రమాన్ని మీరు కనుక అడుగుంటే నేనే అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకున్నాం. వెంకట్ చెప్పిన మార్గాని భరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి సభలకు పోలీసులు ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు అనేటువంటిది ఒక పదం వాడుతూ ఉంటారు. పతాక ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చి ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి అంటే ఎంతమంది ర్యాలీ నిర్వహించాలి, లేదంటే అక్కడ అంటే ఆ సభా ప్రాంగణం వద్ద ఎంతమంది ఉండాలి, లేదంటే వ్యక్తిగత భద్రత అంటే మీరే భద్రతను పర్యవేక్షించుకోవాలని, లేదంటే ఇట్లా వాళ్ళకి అంటే లేదు మీరు మీ పెట్టినటువంటి ఆంక్షలను ఉల్లంఘిస్తే మేము ఏం చేస్తాం అనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఎక్కడికైనా సరే, రాజకీయ పార్టీలు అప్పుడు పెట్టినా సరే.
కానీ ఇక్కడ వచ్చేసరికి అంటే అక్కడ వైసీపీ కార్యకర్తలకు సంబంధించి మీరు అనుమతి లేదు అంటే సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరికలు ఉంటే పోలీసులు అనుమతించినప్పుడు జనసేన పార్టీలో చేరికలను అనుమతించినప్పుడు ఇక్కడ అది కూడా ఇక్కడ వైసీపీ అనేది రాజకీయ పార్టీకి సంబంధించి ఒక మాజీ ఎంపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అది. కాబట్టి అక్కడ అనుమతించినటువంటి విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలపడం జరిగింది. ఈ క్రమంలో భరత్ను అదుపులోకి తీసుకోవడం వల్ల ఇక్కడ వివాదాస్పదంగా మారినటువంటి అంశం. అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు, అక్కడ నిబంధనలు ఏం ఉల్లంఘించారు, లేదంటే అనుమతులు తీసుకునేటువంటి విషయంలో మార్గాన్ని భరత్ ముందు ఎందుకు చొరవ చూపించలేదు అనేటువంటి ఇంకా స్పష్టత రానేటువంటి అంశం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఘటన విషయంలో మాత్రం అటు వైసీపీ కార్యకర్తలు మీద కూడా పలువురి మీద కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నగరంలో నిర్వహించినటువంటి ఒక చిన్నపాటి ర్యాలీని కూడా అక్కడ పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగిందనేటువంటి మాట వినపడుతుంది. అయితే ఇటీవలి కాలంలో మాజీ ఎంపీకి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి వాసుకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య భేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంక హత్య కేసు సందర్భంగా ఒకరిపై ఒకరు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నటువంటి వాతావరణం కూడా కనపడింది. కాబట్టి అందుకనే ఇక్కడ కొంత పోలీసులు ఎమ్మెల్యే మాట వింటున్నారు, ఎమ్మెల్యే చెప్పినట్టుగా చేస్తున్నారు. అందుకనే మార్గాన్ని భరత్ విషయంలో ఈ కోణంలో అధికారం తీసుకున్నారు ఆదిరెడ్డి వాసు అనేటువంటి మాట కూడా స్థానికంగా వెలువడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గతంలో ఒకవేళ గొడవలు జరిగిన గతంలో ఇలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న అది నిషేధితమైనటువంటి ప్రాంతంగా ప్రకటించినటువంటి సందర్భం కాదు కదా. సో ఒకవేళ వైసీపీ శ్రేణులు చేపట్టినటువంటి కార్యక్రమానికి పోలీసు బందోబస్తు మధ్య కూడా శాంతి భద్రతలు అదుపులో పెట్టుకుని కార్యక్రమం నిర్వహించుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కదా. దాన్ని ఎందుకు పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు? ఇప్పుడు పల్నాడు జిల్లా కాదు, లేదంటే రాయలసీమలో సున్నితమైనటువంటి ప్రాంతం కాదు, లేదంటే జమ్మూ కాశ్మీర్ కాదు, ప్రశాంతంగా ఉండేటువంటి రాజమండ్రి నగరం. రాజమహేంద్రవరంలో నిర్వహించేటువంటి ర్యాలీలకు సంబంధించి పోలీసులు అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయితే ఇక్కడ ఎటువంటి కారణాలతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఎటువంటి కారణాలతో అదుపులో తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి పద్ధతి లేదు. ఇప్పుడు నిషేధిత ప్రాంతం అంటే ఏంటి, అక్కడ ఏదైనా ఘటనలు జరగాలి, అక్కడ ఏదైనా తీవ్రమైనటువంటి ఘటనలో ఇందాక మీరు చెప్పినటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి హింసాత్మక ద్వారంలో ఏదైనా అక్కడ ఆ ప్రాంతంలో చరిత్ర ఉంటే పోలీసులు ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంటే కొంత అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి మాట ప్రకారం అంటే అప్పటికప్పుడు నిబంధనలు పెట్టేసి అప్పటికప్పుడు అనుమతులు లేవని చెప్పేసి అదుపులో తీసుకున్నారు, చిన్న వాటికి కూడా ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అనేటువంటి మాట ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వెంకట ప్రజెంట్ అంటే మార్గాని భరత్ పోలీసులు అదుపులోనే ఉన్నారా? సో ఆయన స్టేషన్ తరలించారా? ఎప్పటి వరకు విడుదల చేసే ఛాన్స్ కనబడుతున్నాయి? ఏమైనా స్పందించేటువంటి అవకాశం కనబడుతుందా? అయితే ఆయన సాయంత్రం వేళ విడుదల చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట అయితే కనబడుతుంది. సాయంత్రానికి ఇప్పటికే ఒకవేళ కేసు నమోదు చేస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏంటనే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. ఆ తర్వాతనే స్టేషన్ బోర్డు పంపిస్తారా లేదంటే పరిస్థితి ఎవరికి ఎలా ఉందనేది ఈ రోజు సాయంత్రానికి మనం క్లారిటీ ఇస్తున్నాం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం మాజీ ఎంపీ మార్గాని భరత్ పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకున్నటువంటి విజువల్స్. ఒక్కసారిగా పోలీసులు కూడా మార్గాని భరత్ ను అడ్డుకుంటున్నటువంటి మనం, ఆయన కూడా అదుపులోకి తీసుకున్నటువంటి మనం. సో పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన కూడా పూర్తి స్థాయిలో పోలీసుల పైన వాగ్వాదానికి దిగుతున్నారు. 40 వార్డులో వైసీపీ చేరికల కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు నిర్వహించేందుకు భారీ ఎత్తున సిద్ధమైపోయారు. దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో అక్కడికి భారీగా తరలి వచ్చారు. గతంలో ఇదే ప్రాంతంలో గొడవలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అసలు అనుమతి లేదని పోలీసులు చెప్పడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దీంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చినటువంటి మార్గాని భరత్ ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. భరత్ తో పాటుగా వైసీపీ కార్యకర్తలను పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకున్నాయి. ఆ తోపులాటకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు పోలీసులు. ఇక మార్గాని భరత్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తనను అడ్డుకోవడం పైన భరత్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జనసేన చేరికలకు లేదా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల చేరికలకు ఎలాంటి కీలకమైనటువంటి అభ్యంతరం తెలపని పోలీసులు వైసీపీలో చేరికల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల పైన మరోవైపు ఆయన మండిపడుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం.
ఈ ఘటనపైన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు విరూపాక్షి అరెస్ట్ కి సంబంధించినటువంటి పరంపర కొంతవరకు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మాజీ మంత్రి అప్పలరాజు పరంపర కూడా ఇలాంటి విషయాన్ని మనం చూసాం. వైసీపీ నేతలపైన రాష్ట్ర స్థాయిలో ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులకు కూటమి నేతలు పాల్గొంటున్నారు. వరుసగా రాజకీయ కక్ష సాధింపు కేసులు పెడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చూడాలి, భరత్ ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో ఆయన ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే మరి కాసేపట్లో ఆయన్ని విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నా ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు.